నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఒక సినిమా డేట్స్ అడ్జస్ట్ చేయడానికి, షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో రెండు సినిమాలతో ప్యారలల్ షూట్స్ చేస్తున్నారు. ఏ మాత్రం డేట్లు క్లాష్ అవ్వకుండా పక్కాగా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. వేరే సినిమాలు ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, టైం కూడా వేస్ట్ అవ్వకుండా రెండు సినిమాలు షూట్ చేస్తున్న హీరోలు ఎవరు? సౌత్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లో భారీగా తెరకెక్కుతున్నాయి. ఆ రేంజ్ క్వాలిటీ కోసం సంవత్సరాలు టైం తీసుకుని సినిమాలు చేస్తున్నారు. దాంతో 2-3 ఏళ్లకో సినిమా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే అలా హీరోలు ఒక్క సినిమాకే సంవత్సరాలు టైం స్పెండ్ చేయకుండా స్మార్ట్గా 2-3 సినిమాలు చేసేస్తున్నారు. ప్రభాస్ లాంటి హీరోలైతే 3 సినిమాలు చేస్తూ షటిల్ సర్వీస్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టడం వేరు, ఈ షెడ్యూల్ ఒక వారం, వేరే షెడ్యూల్ ఒక వారం ప్లాన్ చేసుకుని చేయటం వేరు. ప్రభాస్ అయితే 4-5 ఏళ్ల నుంచి ఇలా ఒకేసారి 2 సినిమాల షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకవైపు ఫౌజీ సినిమా షూట్ చేస్తూనే మరోవైపు నాగాశ్విన్తో కల్కి 2 చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2, ఫౌజీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నారు. ఈ 2 సినిమాల షూట్ మధ్యలో స్పిరిట్ కూడా మొదలుపెట్టేశారు. సందీప్ రెడ్డితో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాని ఇప్పటికే 40% కంప్లీట్ కూడా చేసేశారు. ఇలా లైన్లో 4-5 ఉన్నా షూటింగ్ విషయంలో మాత్రం 3 ముక్కలాట ఆడుతున్నారు ప్రభాస్. సింపుల్ స్టోరీతో పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా కంప్లీట్ అయ్యే సినిమా అయితే వరుసగా 2-3 చేసేయచ్చు. కానీ కొన్ని సినిమాలకు లుక్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది, క్యారెక్టర్కి తగినట్లు మేక్ ఓవర్ ఉంటుంది. అయినా సరే ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు మన హీరోలు. ఎన్టీఆర్ RRR వరకు ఒక్క సినిమానే చేశారు. ఆ సినిమా 3 ఏళ్ల పాటు జరిగినా ఒకే సినిమాతో ఎంగేజ్ అయ్యారు. కానీ ఆ తర్వాత నుంచి 2 సినిమాల్ని ప్యారలల్ గా షూటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దేవరతో పాటు వార్ 2 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ముంబై, హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేశారు. ఆ తర్వాత కూడా అదే సీన్ రిపీట్ చేశారు. దేవరతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాని కూడా మొదలు పెట్టేశారు ఎన్టీఆర్ ఇప్పుడు 2 సినిమాలతో ఆక్యుపై అయి ఉన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ ని మాక్సిమం కంప్లీట్ చేసేస్తున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్తో గాడ్ ఆఫ్ వార్ సినిమాని మొదలు పెడుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిన టీంతో పాటు ఎన్టీఆర్ ఆ మూవీ లుక్లోకి మారటానికి మేకోవర్ స్టార్ట్ చేశారు. అంతేకాదు 2-3 నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నారు ఎన్టీఆర్. సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దని ఫిక్స్ అయిన విజయ్ దేవరకొండ సినిమాల స్పీడ్ పెంచేశాడు. బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేయటమే కాకుండా అంతే స్పీడ్గా షూటింగ్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 2 సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు. రాహుల్ సాంస్కృత్యం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భారీ పీరియోడిక్ యాక్షన్ మూవీ రణబాలి సినిమా షూటింగ్ నాన్ స్టాప్గా చేస్తున్నారు. రణబాలి లాంటి భారీ సినిమాతో పాటు రౌడీ జనార్దన అనే మరో భారీ సినిమాను కూడా ప్యారలల్ గా షూట్ చేస్తున్నారు. నిజానికి రణబాలిలో విజయ్ దేవరకొండ లుక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అయినా సరే రౌడీ జనార్దన లుక్ ని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు విజయ్. రవికిరణ్ కోలా డైరెక్షన్లో విజయ్, కీర్తి సురేష్ జంటగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రౌడీ జనార్దన సినిమా తెరకెక్కుతోంది. యంగ్ స్టార్లంటే ఒకేసారి 2 సినిమాల్ని మేనేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. సీనియర్లు కూడా ఒకేసారి 2 సినిమాలు షూట్ చేస్తున్నారు. ప్యారలల్ గా 2 సినిమా లుక్స్ ని, క్యారెక్టర్స్ ని మేనేజ్ చేస్తూ రోల్ మోడల్స్ అవుతున్నారు. సీనియర్ల విషయంలో వెంకటేష్ స్పీడ్ ని మ్యాచ్ చేయటం కాస్త కష్టమే అవుతోంది మిగిలిన వాళ్లకి. 65 ఏళ్ల వయసులో ఒక సినిమా కంప్లీట్ అవ్వకముందే బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తున్నారు వెంకటేష్. అలా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ చేస్తూనే మొన్నటి వరకు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఫ్యామిలీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా చేశారు. ఒకవైపు ఆదర్శ కుటుంబం సినిమా చేస్తూనే బ్లాక్ బస్టర్ హిట్లిస్తున్న అనిల్ రావిపూడితో కొత్త సినిమా మొదలు పెట్టేశారు. కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు వెంకటేష్. ఒకవైపు అక్టోబర్లో రిలీజ్ అయ్యే సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తూ మరోవైపు సంక్రాంతి సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు వెంకటేష్. నిజానికి వెంకటేష్ కంటే సినిమాల లైనప్ విషయంలో చిరంజీవిదే ఫస్ట్ ప్లేస్. వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్న మెగాస్టార్ ఒకవైపు విశ్వంభర సినిమా చేస్తూనే మనశంకర వరప్రసాద్ సినిమాని మొదలుపెట్టారు. లుక్ వైజ్ పెద్దగా వేరియేషన్స్ లేకపోవడంతో విశ్వంభర, మనశంకర వరప్రసాద్ రెండింటినీ ప్యారలల్ గా చేసేశారు చిరంజీవి. ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. సీనియర్ హీరోల్లో అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్న హీరో అంటే బాలయ్యే. బాలయ్య కూడా షూటింగ్స్, సినిమాల స్పీడ్ విషయంలో మిగతా వాళ్లతో పోటీ పడుతున్నారు. ఇప్పటికే బాలయ్య గోపీచంద్ మలనేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరంలోనే సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు బాలకృష్ణ.
స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ కాకుండానే ప్యారలల్ గా కొరటాల శివ సినిమాని మొదలుపెట్టేశారు బాలకృష్ణ. సోషల్ మెసేజ్ ఇచ్చే స్టోరీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కంప్లీట్ ప్యాకేజ్ గా రాబోతున్న కొరటాల బాలయ్య సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. తెలుగు హీరోలే కాదు, సౌత్ లో మిగిలిన హీరోల్లో కొంతమంది ఇలా 2 సినిమాలతో ప్యారలల్ గా షూట్ చేస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి అలా క్యారెక్టర్ జగ్లింగ్ చేసిన హీరోలు ఎవరో చూద్దాం. తమిళ హీరోల్లో 70+ ఏజ్ లో కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ప్యారలల్ గా షూటింగ్ చేస్తున్న హీరో రజనీకాంత్ 2 సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ జైలర్ 2 సినిమా చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ తో పాటు హృతిక్ రోషన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా షూటింగ్ తో పాటే మరో 2 సినిమాల్ని షూట్ చేస్తున్నారు రజనీకాంత్ కూలీతో పాటు జైలర్ 2 మూవీ చేశారు. ఇప్పుడు జైలర్ 2 తో పాటు కమల్ హాసన్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తూనే కమల్ హాసన్ తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్స్ కూడా ప్యారలల్ గా చేస్తున్నారు. ఇలా సీనియర్లలో ఒకేసారి 2-3 సినిమాల షూట్స్ తో బిజీగా ఉన్నారు రజనీకాంత్. తమిళ హీరోల్లో ఇలా 2 సినిమాల షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరో సూర్య. ఈ వర్స్టైల్ హీరో కరుప్పు షూట్ చేస్తూనే మిగిలిన సినిమాల్ని కూడా చేశారు. ఒక పక్క కరుప్పు రిలీజ్ కాకుండానే వెంకీ అట్లూరితో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా కూడా ప్యారలల్ గా షూటింగ్ చేసి వచ్చే నెల రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సూర్య 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక పక్క విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఫైనల్ టచెస్ ఇస్తూనే జీతూ మాధవన్ డైరెక్షన్ లో నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ని షూటింగ్ చేశారు. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో స్టార్ ధనుష్ కూడా షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఒక సినిమా నుంచి మరో సినిమాకి జంప్ అవుతూ షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా శ్రీలీల, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో ఓం టైటిల్ తో వస్తున్న ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్నట్టు డేట్ కూడా ఇచ్చారు. ఈ మూవీలో తన స్టైల్ ఇంటెన్స్ యాక్షన్ చూపించబోతున్నారు ధనుష్. ఓం సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే తన నెక్స్ట్ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. వెట్రిమారన్ డైరెక్షన్ లో ధనుష్ తమిళ్ మురుగన్ సినిమా స్టార్ట్ చేశారు. ఒకవైపు ఓం సినిమా రిలీజ్ పనులతో పాటు మరోవైపు పవర్ఫుల్ డ్రామాగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు ధనుష్. తమిళ హీరోలు సినిమాలు చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా ప్యారలల్ మూవీస్ చేస్తున్నారు కాబట్టి టైం సేవ్ అవుతోంది. మరి ఈ మధ్య పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ అవుతున్న కన్నడ హీరోల పరిస్థితి ఏంటి? యష్ లాంటి హీరోలు కూడా ఒకేసారి 2 సినిమాల షూటింగ్ చేస్తున్నారా? కన్నడ స్టార్ హీరో యష్ కూడా ఈ మల్టిపుల్ మూవీ షూటింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ యష్ 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ తో ఎంగేజ్ అయ్యారు. ఈ 2 సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి గీతూ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ టాక్సిక్. వచ్చే నెల థియేటర్స్ లోకి వస్తున్న టాక్సిక్ నుంచి వరుసగా అప్డేట్స్ తో బిజీగా ఉన్నారు యష్. టాక్సిక్ షూట్ చేస్తూనే కంప్లీట్ కాంట్రాస్ట్ అయిన మైథలాజికల్ డ్రామా రామాయణం కూడా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్ ఈ 2 సినిమాల్ని షూట్ చేస్తూ ముంబై, కర్ణాటక షటిల్ సర్వీస్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇయర్ ఎండ్కి రిలీజ్ అయ్యే రామాయణం కూడా ప్రమోషన్లు మొదలుపెట్టింది. రిషబ్ శెట్టి అంతకు ముందు వరకు ఒకే సినిమాని 2 సంవత్సరాలు తీసి బాగా టైం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒకే సంవత్సరంలో 2-3 సినిమాల షూటింగ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే రిషబ్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తున్నారు. అందులో తెలుగు నుంచి జై హనుమాన్, బాలీవుడ్ నుంచి శివాజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ, మరోవైపు కాంతారా సీక్వెల్, ఇలా 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు రిషబ్ శెట్టి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఎప్పుడు 2-3 సినిమాల షూటింగ్ చేస్తూనే ఉంటారు. దుల్కర్ అయితే ఇప్పుడు తెలుగులోనే 2 సినిమాల షూటింగ్ చేస్తున్నారు. దుల్కర్ ప్రస్తుతం ఆకాశంలో ఒక తారతో పాటు మరో సినిమా చేస్తూ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇలా చాలా మంది హీరోలు 2 సినిమాల్ని ఒకేసారి ప్యారలల్ గా షూట్ చేస్తూ ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తూ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 10 TV. Fashion partner Shoppers Stop.